రెడ్ సోయా విత్తనాల పంపిణీ టోకెన్ల కోసం రాత్రి నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని తానూర్ కుబీర్ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల వద్ద బారులు తీరారు. రాత్రంతా క్యూ లైన్లోనే నిద్రపోయారు. ప్రస్తుత క్యూ లైన్లో చెప్పులు బండలుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులు అయితే పంటలు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి మోందా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలో సోయా పంటలు సాగు చేసినటువంటి రైతులకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. సోయా పంట చేతికొచ్చి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా సకాలంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ యార్డ్ లో ఉన్న సోయాతో పాటు కళ్ళాల్లో ఉన్నటువంటి సోయా పంటలు పూర్తిగా తడవడంతో అయితే రైతులు ఆందోళన చెందిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు ఇటు సోయా పంటలకు సంబంధించిన పంట అమ్మకాల టోకెన్లను అయితే జారీ చేస్తుంది. దీంతో నిర్మల్ జిల్లా తానూరు కిబూరు మండలాల్లో రాత్రి నుంచి కూడా టోకెన్లు తీసుకోవడానికి భారీగా రైతులైతే బారులు తీరారు. ఏకంగా క్యూ లైన్ లోనే వారు నిద్రించిన పరిస్థితులు అయితే ఇటు కుబీర్ తానూరు మండలాల్లో ఉన్నాయి. ఉదయం పూట భారీగా రైతులు ప్రాథమిక సహకార కేంద్రాల వద్దకి రావడంతో అయితే ఇటు రైతులు కూడా క్యూ లైన్లలో చెప్పులు బండలు పెట్టి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో టోకెన్ల జారీ విషయంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ రైతులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తడిసినటువంటి సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే సోయా పంటను కూడా ప్రైవేట్ దళారులకు అమ్మి కూడా అమ్ముకొని పూర్తిగా తాము నష్టపోయాం. ప్రభుత్వం 5,328 రూపాయల ధరను కేటాయించడంతో కూడా రైతులైతే టోకెన్లు తీసుకోవడానికి భారీగానైతే తరలి వస్తున్నారు. మరోవైపు రైతుల వద్ద నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. మండలానికి సంబంధించిన ప్రాథమిక సహకార సంఘాల్లో కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రాథమిక సహకార సంఘాల నేపథ్యంలో ఇటు సోయా పంటలు కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు రైతులైతే కోరుతున్న పరిస్థితులు వచ్చిన ఒక్క మండలానికి సంబంధించి 10 నుంచి 16 గ్రామాలు ఉండడం, 16 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు టోకెన్ల కోసం రావడంతో అయితే వారైతే ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు ఈ టోకెన్ల జారీ సెంటర్ల వద్దనైతే రైతులకు సంబంధించి ఎటువంటి పూర్తి స్థాయి అవసరాలు అయితే లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం తాగడానికి త్రాగునీరు కూడా లేదంటూ రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి టోకెన్లను మరికొన్ని రోజుల పాటు జారీ చేసి కూడా పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలంటూ రైతులు అయితే కోరుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.